దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి కదా, అందరూ తెరిచి ఆ మార్కు సువార్త ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో సువార్తల గ్రంథంలో నుంచి, మార్కు సువార్త గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 16, 17, 18 వచనాలను ధ్యాన భాగముగా చదువుకుందాం. ఆయన గలిలయ సముద్రమున వెలుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రములో వలవేయుట చూచును. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. చాలు. ప్రభువుని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి మనుష్య కుమారుడిగా జన్మించాడు. ఎందుకు జన్మించాడయ్యా అంటే, మనుషుల పాపాలను ఒక మనుషుడు తీసివేయలేడు కనుక, అది దేవుని యొక్క రక్తము వలన మాత్రమే తీసివేయబడతాయి కనుక, దేవాతి దేవుడిగా పరలోకములో ఉండవలసిన ఆయన ఈ భూమి మీదకి ఈ రోజున మనం ఇశ్రాయేలు దేశము అని చెప్పుకుంటున్నటువంటి ఆ దేశములో ఆయన ఒక స్త్రీ గర్భాన జన్మించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జన్మించి ఆయన ఎదిగాడు. 33.5 సంవత్సరాలు ఆ దేశంలో బ్రతికాడు. ఆ దేశంలో బ్రతికిన కాలంలో ఆయన సువార్త, దేవుని రాజ్యముల గురించి, దేవుడు ఎలా ఉంటాడో, దేవుని పట్టణం ఎలా ఉంటుందో, ఆ దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే ఏమి చేయాలో అనేటువంటి ఆ సువార్తను ప్రతి గ్రామములకి వెళ్ళి చెప్తూ ఉన్నారు. అదే సమయంలో గలిలయ అనేటువంటి సముద్ర తీరం దగ్గరికి వెళ్తూ అందరికి సువార్త ప్రకటిస్తూ ఆ సముద్ర తీరం గుండా వెళ్తూ ఉన్నాడు. ఆయన వెళ్తూ ఉంటే చేపలు పట్టేటువంటి జాలరులు ఆయనకి ఎదురయ్యారు. అయితే అందులో ఎవరంట? సీమోను, అతని సహోదరుడైనటువంటి ఆంద్రేయ. అయితే వీళ్ళు యేసుక్రీస్తు వారికి కనబడగానే వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే, వారు చేపలే పట్టేసి అమ్మేసిన తర్వాత వారి యొక్క వలలు కడుక్కుంటూ ఉన్నారు. ఎందుకంటే వారి వస్తువులు మరలా శుభ్రం చేసుకుంటే తర్వాత రోజుకి మరలా వారి వేటకు వెళ్ళడానికి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని పిలుస్తూ ఉన్నారు. పిలిచి ఏమన్నాడంటే 17వ వచనంలో, యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులు పట్టు జాలరులుగా చేసేదను అని చెప్తూ ఉన్నాడు. వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు, వీళ్ళు పేతురు, ఆంద్రేయ అనేటువంటి వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి వృత్తి ఏమిటి? ఏం పని చేసేవారు? కార్పెంటర్ పని చేసేవారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. చేపలు పట్టుకుంటూ ఉన్నారు, తెచ్చుకుంటూ ఉన్నారు, అమ్ముకుంటూ ఉన్నారు. వీళ్ళేమంచో వీళ్ళు చేసుకుంటూ ఉంటే కార్పెంటర్ పని చేసేటువంటి వ్యక్తి వచ్చి అంటాడు, మీరు మనుషుల్ని చేపలు పడుతున్నారు కదా, నేను మనుషులు పట్టేటట్లుగా మిమ్మల్ని తయారు చేస్తాను రా అన్నాడు ఆయన. అవుతుందా? పట్టే విషయంలో ఎవరి నేర్పరితనం కలిగిన వారు ఇద్దరిలో? పట్టాలంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా, మీరు బీచ్ ఒడ్డున చేపల వేటకు వెళ్ళే వాళ్ళని మీరు చూసినట్లయితే, వాళ్ళ తండ్రితో పాటు ఇంతప్పటి నుంచి కూడా వాళ్ళు ఇసుక దెబ్బల మీద ఆ ఎండలో నడుచుకుంటూ బోట్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. వచ్చిన తర్వాత బోటుతో పాటు వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళకి అక్కడికి వెళ్ళడము, పట్టడము, వల వేయడం అన్నీ కూడా. అలాంటి వారిని యేసుక్రీస్తు అనేటువంటి మనుష్య కుమారుడు చెప్తున్నాడు, మీరు ఆ చేపలు పట్టడం వదిలేసి మనుషులు పట్టడం నేర్పిస్తాను నేను, రండి అంటూ ఉన్నాడు. అనగానే వీళ్ళేం చేశారు తెలుసా? మారు మాట మాట్లాడలే. మనమైతే ఏమంటాం? పట్టే విషయంలో నీకంటే మేమే తెలివైన వాళ్ళం అంటాం. మనమా? ఖచ్చితంగా అంటాం.
ఒక పనిలో మనం నైపుణ్యం కలిగిన వారమై ఉంటే, అరే ఈ పని వద్దురా నీకు ఇంకో పని నేర్పిస్తానని ఎవరైనా అన్నారు అనుకోండి, ఏం చెప్తాం మనం? నాకు వచ్చిన పని నీవు చేయలేవు, చేయగలవా నువ్వురా అని మనం అడుగుతాం. కానీ ఇక్కడ పేతురు ఆంద్రియ అనేటువంటి ఈ ఇద్దరు మనుషులు కూడా ఏమంటున్నారు తెలుసా? అక్కడ ఉన్నటువంటి వలలు విడిచిపెట్టేసి ఆయన వెనకాతల వెళ్ళిపోయారంట. చదవండి 17వ మాట. యేసు వెంబడి రండి, నేను మనుష్యులను పట్టు జాలరులుగా చేసేది నేను వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారముగా వారు విడిచిపెట్టి రండి అని ఏదైతే ఆ పేతురికి ఆంధ్రకి చెప్పారో వెంటనే వాటిని విడిచిపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మనిషి జీవితంలో విధేయత అనేది చాలా విలువైనది. నీకంటే గొప్పవారు ఒక పని చేయమన్నప్పుడు ఒక పని చేయమన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఆ మాటకి నీవు లోబడి పని చేయడమే. అంతేగాని నీకంటే నాకు బాగా తెలుసు అనేటువంటి మాట రాకూడదు. యాక్చువల్గా ఇది ఏమనాలి? ఖచ్చితంగా అనాలి, నువ్వు మనుషులు ఎలా పడతావో నాకు తెలియదు, కానీ మేము చేపలు మాత్రం బాగా పట్టగలం అని చెప్పాలి. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? వెంటనే వారు విడిచిపెట్టేశారంట. వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో కూడా కొన్నింటిని విడిచిపెట్టమని చెప్తూ ఉన్నాడు. దేవుని పరిచర్యకి అడ్డంకంగా ఏమున్నాయి? దేవుని మందిరానికి రాకుండా అడ్డంకంగా ఏముంది? మనకి పని, డబ్బు, ఆశ. తర్వాత అడ్డంకంగా ఉన్నది కొంచెం బలహీనమైనా సరే చాలా బాగోలేనట్లుగా నటిస్తూ ఉంటాం. అవునా కదా? చిన్నది బాగోలేని దాన్ని పెద్దదిగా చూపించి చెప్పుకుంటూ ఉంటాం. అది కాస్త తిరగ ఏమవుతుంది? మనం ఏమనుకుంటే అదే మన జీవితాల్లో జరిగిపోతూ ఉంటుంది. మన జీవితాల్లో దేవుడు కొన్నింటిని విడిచిపెట్టమని చెప్తూ ఉన్నాడు. అది విడిచిపెట్టి ఆయన వెంబడి రావాలి. దేవునికి స్తోత్రం. మనం అనొచ్చు, వాళ్ళు విడిచిపెట్టేది ఎలాంటిది? ప్రతిరోజు వ్యాపారం చేసేవారు, డబ్బు సంపాదించేవారు, వారు తినడానికి ఆహారంగా అది ఉండేది. అలాంటి వాటిని విడిచిపెట్టమంటే వాళ్ళు ఏం చేశారయ్యా అంటే విడిచిపెట్టేశారు. మనం అనుకోవచ్చు, దేవుడు వీటిని విడిచిపెట్టండి అని చెప్పినప్పుడు మనం విడిచిపెడితే మనకు తీరని నష్టమా కాదా? మనం చేస్తున్నటువంటి వ్యాపారం మంచిది కాదు అని చెప్పి ఆయన విడిచిపెట్టామన్నాడు అనుకోండి, మనకి అది ఎలా వస్తుంది? ఆహారముగా, ధనముగా అది వస్తూనే ఉంటుంది, కానీ దానివల్ల నష్టం ఏర్పడుతుంది. కాబట్టి దేవుడు కొంతమందిని కొన్నింటిని విడిచిపెట్టమని చెప్పినప్పుడు వాటిని మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా విడిచిపెట్టేయాలి. కొన్నిసార్లు ఏంటంటే అది దేవుడు చెప్పినా సరే కొంతమంది ఏం చేస్తారో తెలుసా? దీనివల్ల నాకు సంతోషంగా ఉంది కదా, దీనివల్ల నాకు ఆనందం ఉంది కదా, దీనివల్ల నాకు ఐశ్వర్యం వస్తుంది కదా, దీనివల్ల నాకు ఘనత వస్తుంది కదా, నేను ఎందుకు విడిచిపెట్టాలి అనుకునేవారు చాలామంది ఉన్నారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారముగా వాళ్ళు చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఇది వద్దు, అది విడిచిపెట్టి అనగానే వాళ్ళు విడిచిపెట్టేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చూడండి, బైబిల్ గ్రంథంలో మనం దేవుడు విడిచిపెట్టే అనే దాన్ని విడిచిపెట్టినప్పుడు మనకి ఏమవుతుందో మత్తయి సువార్త 19వ అధ్యాయము 27, 28, 29 వచనాలు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుతాము గనక మాకేమి దొరికినని ఆయనను అడగగా యేసు వారితో ఇట్లనడు, పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం నుండి ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందునని, ఇదిగాక
దేవుడు విడిచిపెట్టేమని చెప్పినప్పుడు విడిచిపెట్టేశారు, తిరిగారు. తర్వాత వీళ్ళు మరలా అడుగుతున్నారు, ప్రభువా మేము మీరు చెప్పిన ప్రకారంగా మేము అన్నీ విడిచిపెట్టాం కదా, మరి విడిచిపెడితే మాకేం ప్రయోజనం, ఏం ప్రయోజనం ప్రభువా అని యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నారు. అడిగినప్పుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నా నిమిత్తము మీ తల్లిదండ్రులు విడిచిపెట్టారు, భూములు విడిచిపెట్టారు, ఆస్తిని విడిచిపెట్టారు, ఐశ్వర్యాన్ని విడిచిపెట్టారు, మేడమెద్దలు విడిచిపెట్టారు, అన్ని విడిచిపెట్టారు. కాబట్టి మీకు నేను నిత్య జీవాన్ని మీకు ఇస్తాను. మన జీవితాల్లో ఇమిడిపోయినటువంటివి, దేవునికి అవిధేయకరమైనటువంటి వాటిని, ఉన్నటువంటి వాటిని దేవుడు ఈ దినమును విడిచిపెట్టమని చెబుతూ ఉన్నాడు. అది మనుషుల దృష్టిలో నీకు గొప్ప కీర్తిని తెచ్చిపెట్టినప్పటికీ కూడా, మనుషుల దృష్టిలో నిన్ను గొప్పవానిగా అది చేసినప్పటికీ కూడా, అది నీవు ఖచ్చితంగా విడిచిపెట్టాలి. విడిచిపెడితే దేవుడు నీకు ఏమి ఇస్తానంటున్నాడంటే నిత్య జీవాన్ని ఇస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిత్య జీవం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ నువ్వు బ్రతికితే 100 సంవత్సరాలు లేకపోతే 120 సంవత్సరాలు బ్రతుకుతావు. అంతకు మించి ఒక క్షణం కూడా బ్రతకలేవు. కానీ నిత్య జీవము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పరలోకం. అక్కడ ఒక లోకం ఉంది. ఈ భూలోకం అయితే ఎలాగుందో అలాగే పైన పరలోకం అనేటువంటి ఒక గొప్ప పట్టణం ఉంది. ఆ పరలోకంలో చాలా స్థలాలు ఉన్నాయి, చాలా ఇల్లులు ఉన్నాయి, చాలా కాలము బ్రతికేటువంటి సమయము కూడా అక్కడ ఉంది. అక్కడ బ్రతకాలి నిత్య జీవములో. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే, దేవుడు వేటినైతే విడిచిపెట్టమని చెప్పాడో విడిచిపెట్టమని అన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. చాలా ఉన్నాయి విడిచిపెట్టకూడనివి. మనం ఏం చేస్తామంటే, దేవుడు కొన్ని విడిచిపెట్టు అంటే అదే విడిచిపెట్టాం. దేవుడు కొన్నింటిని గట్టిగా పట్టుకో అంటే వాటిని ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తాం. అయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు, మీరు కానీ వాటిని విడిచిపెడితే మిమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. వారు పేతురు యోహానులు ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించిరి. ఎవరు వీళ్ళు? మొదట ఏం చెప్పుకున్నాం వీళ్ళ గురించి? ఈ పేతురు, యాకోబు, యోహాను, ఆంధ్ర అయినటువంటి వారు చేపలు పట్టుకునేవారు. వారికి ఏముండదు? చదువు ఉండదు, వారికి యాస ఉండదు, వారికి భాష ఉండదు, చదువుకోవాలనేటువంటి ఆశలు కూడా వారికి ఉండవు. ఎంతసేపు కూడా వేకువజామునే వెళ్ళి చేపలు పట్టాలి, తినాలి, కష్టపడాలి, సంపాదించుకోవాలి, అంతే తప్ప ఇంకా ఏమీ ఉండదు. అలాంటి వారికి దేవుడు చెప్పాడు, ఇదిగో నీవు వీటిని విడిచిపెట్టే అని చెప్పినప్పుడు వారు విడిచిపెట్టగానే వారిని దేవుడు ఎలా తయారు చేస్తాడో తెలుసా? మనుషులందరూ చూసి ఆ వ్యక్తుల్ని, ఎవరిని? చదువు లేనటువంటి వారిని, విద్య లేనటువంటి వారిని, పామరులైనటువంటి వారిని, మనుషులతో ఎలాగ మాట్లాడాలో తెలియనటువంటి ఆ మనుషుల్ని ఏం చేశాడంటే, చూడండి, చదవమ్మా 13వ వచనంలో ఏమన్నాడంటే, వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారికి మాట తీరు వచ్చిందంట. హల్లెలూయా. ఎలాంటి మాట తీరు తెలుసా? అక్కడ గొప్ప జన సమూహం ఉందంట. ఆ గొప్ప జన సమూహము కంటే జ్ఞానముగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంట. హల్లెలూయా. అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు? గోషి కట్టుకొని, ఇంత కర్ర పట్టుకొని సముద్రంలో, అలాంటి వారు అనేక జన సమూహముల ముందు వారికి ఎవరికీ తెలియనటువంటి జ్ఞానమును వీళ్ళు బోధిస్తారు. ఎందుకంత గొప్పవారుగా చేశారో తెలుసా? దేవుడు ఇది విడిచిపెట్టే అని చెప్పినప్పుడు వారు మాటలాడకుండా విడిచిపెట్టిన కారణముగా దేవుడు వారి నిత్య జీవానికి వారసులుగా చేశారు. అదే సమయంలో ఈ భూమి మీద ఉంటుండగానే ఏ ప్రజల మధ్య అయితే తిరిగాడో ఆ ప్రజల ముందే దేవుడు వారిని గొప్పగా హెచ్చించాడు. పిరికితనం కలిగినటువంటి వారు ఒక 10 మంది ముందు నించుని మాట్లాడాలంటే మాట్లాడలేనటువంటి మనుషులు,
అలాంటి వారిని తీసుకొచ్చి గొప్ప సమాజం మీద నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నారు, అనర్కలంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ప్రతి వ్యక్తిని కూడా తన పని నిమిత్తము చక్కగా వాడుకుంటాడు. అయితే దేవుడు నీ జీవితంలో నీవు విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టు అని నీతో మాట్లాడినప్పుడు అది ఖచ్చితంగా వాటిని వదిలేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కొంతమందికి నోటితోటి ప్రార్థన చేస్తారు, భాషలతో మాట్లాడతారు, అదే నోటితో బూతులు ఆడతారు. అది వద్దు, విడిచిపెట్టు అని చెప్పినప్పుడు ఏం చేయాలి? మన నోటిని కంట్రోల్ చేసుకోవాలి. అదే నోటితోటి అబద్ధాలు ఆడతారు, అవునా కాదా? అది వద్దు, విడిచిపెట్టు అని చెప్పినప్పుడు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇది నీ యొక్క ఆత్మీయమైన క్షేమాభివృద్ధికి క్షేమము కాదు అని చెప్పినప్పుడు వాటిని విడిచిపెట్టేయాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం నుండి చదువు, 4 నుంచి 6 వచనాలు. బాప్తిస్మమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం ప్రకటించుచు వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచు వచ్చిరి. యోహాను ఒంటరి వస్త్రములు మొల చుట్టూ తోలు తట్టి ధరించుకున్నవాడు, అడవి తేనెను మిడతలను తినినవాడు. చాలు చాలు చాలు. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను గురించి రాయబడుతూ ఉంది. తర్వాత 23, 24 వచనాలు చూద్దాం. అపవిత్రాత్మ పట్టిన ఒక మనుష్యుడు ఉన్నాడు. వాడు 26వ వచనం, గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి విడిచిపోయేను. చాలు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు ఒకరికి దయ్యం పట్టింది. దయ్యం పట్టేసి బాధ పెడుతూ ఉంది. బాధ పెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఎంత శక్తివంతుడైనటువంటి వాడు దేవుడు అంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఎక్కడైనా దేవుడు దయ్యం పడితే ఏం చేస్తూ ఉంటారు? చాలా విధాలుగా కొట్టడాలు, అది చేయడాలు, ఇది చేయడాలు, రక్తం వచ్చినట్లుగా బాధనాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రభువుని యేసుక్రీస్తు వారు చాలా శక్తివంతమైనటువంటి దేవుడు. ఏమన్నాడంటే, ఆ పట్టినటువంటి దెయ్యాన్ని ఆ శరీరాన్ని విడిచిపో అని ఒక్క మాట మాట్లాడగానే ఏమైందో తెలుసా? విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు చెప్పేటువంటి మాటకు దురాత్మలు భయపడి ఏది విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నారో వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? ఇది విడిచిపెట్టు అని చెప్తూ ఉంటే అదే బలహీనతలో సంతోషిస్తూ ఉన్నారు, అదే బలహీనతలో మనుషుడు ఆనందిస్తూ ఉన్నాడు తప్ప వాటిని విడిచి వెళ్ళటం లేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పాను. చాలు. ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. సైన్యానికి ఒక 100 మంది సైనికులకి అధిపతి. అయితే ఆ అధిపతి దగ్గర పనిచేసేటువంటి దాసులు చాలామంది ఉన్నారు. ఆ దాసుల్లో ఒక ఆయనకి పక్షవాతం వచ్చింది. కాలు చేయ లాగేసి, నోరు లాగేసి మంచం ముందే కాయలా పడున్నాడు. కాయలా పడుంటే ఆ యొక్క యజమానుడు, ఈ శతాధిపతి ఏం చేశాడంటే, అదే మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నారని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు, ప్రభువా, ఇదిగో నా దగ్గర పనిచేసేటువంటి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు కాలు చెయ్యి నోరి లాగేసి మంచం మీద పడున్నాడు. ఇప్పటికీ మేము చాలా వైద్యము చేయించాం, కానీ ఆయన కాలు రావటం లేదు, చెయ్య రావటం లేదు, నోరు కూడా పని చేయటం లేదు.
అయితే మీరు చాలా చాలా అద్భుత కార్యాలు చేసే దేవుడు అని మేము విన్నాము. కుంటివారికి కాళ్ళు ఇచ్చారంట కదా, గుడ్డివారికి కళ్ళుని ఇచ్చారంట కదా, మోగోడు మాట్లాడుతున్నాడంట కదా, జ్వరపీడితులైనటువంటి వారు బాగుపడుతున్నారంట కదా, ఇదిగో ఈ పక్షవాయు కలిగినటువంటి నా దాసుని కూడా మీరు బాగు చేయండి అని ఆ పనోడు, ఆ యొక్క శతాధిపతి యేసుని అడిగాడు. చదవండి 10వ. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్నావా వారిని చూచి ఇశ్రాయేలు ఎవరికైనాను ఎంత విశ్వాసము చూడలేదని చెప్పుచున్నాను. 13. అంతటి యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము అవునుగా కానీ శతాధిపతితో చెప్పును. ఆ గడియలోని అతని దాసుడు స్వస్థత పొందెను. ఆ యజమానుడికి ఉన్నటువంటి నమ్మకము. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎక్కడైనా మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బాగోకపోతే, అమ్మ మా నాన్నకు బాగోలేదు, మా అమ్మకు బాగోలేదు, మా తమ్ముడు బాగోలేదు అని తీసుకెళ్తారు. కానీ ఇక్కడ ఎవరిని తీసుకెళ్ళాడో చూసారా? వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి దాసుడు. ఇతనెవరు? 100 మంది సైన్యానికి అధిపతి అనేటువంటి వాడు తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇలాంటి వాడు కూడా తన పనివాడిని యేసు బాగు చేయగలడు అనే దాని విషయంలో ఈ యొక్క శతాధిపతి ఎంత నమ్మకం ఉంచాడో అర్థమవుతుందా? ఎప్పుడైనా మన ఇంట్లో వాళ్ళకి బాగోలేనప్పుడు ప్రత్యేకంగా మనం కేర్ తీసుకుంటాం. ఎవరైనా చెప్తే నా ఇంట్లో వాళ్ళకి బాగోలేదు కదా నా బాధతో ఆ ఎదుటి వ్యక్తి డాక్టర్ కానీ వైద్యులు కానీ దేవుని మాటలు కానీ చెప్పేటప్పుడు నమ్మకం ఉంచుతాం. కానీ ఇక్కడ తీసుకెళ్లే వ్యక్తి ఎవరంటే ఆ బాగులేనటువంటి వారికి ఈ శతాధిపతికి సంబంధమే లేదు. ఆయన వేరే వాళ్ళ ఇంట్లో పని చేస్తాడు. ఒక పనివాడి గురించి ఈ శతాధిపతి యేసుక్రీస్తు వారి దగ్గర నమ్మకాన్ని ఉంచాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఏమవుతుంది తెలుసా? మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బాగోలేదంటే దేవుని వాక్యం మీద నమ్మకం లేదు. మన రక్తంలోని మన అన్నయ్య కానీ, మన తమ్ముడికి కానీ, మన చెల్లికి కానీ, మన భర్తకు కానీ, మన భార్యకి కానీ, మన కడుపును పుట్టిన వాళ్ళకి కానీ ఇలా బాగలేదు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు అంటే నీకే నమ్మకం లేదు. కానీ ఈయన ఎలాంటి వాడు? ఆ పనివాడికి ఈయనకి సంబంధమే లేదు. అయినా సరే దేవుడి మీద నమ్మకం ఉంచేవాడు, దేవుడు బాగు చేస్తాడు అని. అందుకే ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాడు. అయ్యా నా కింద 100 మంది ఉన్నారు, నేను ఆయన ఇలా చెయ్యి అంటే అవి చేస్తారు. అలాగే నీవు కూడా ఆ బాగోలేనటువంటి వాడిని అది బాగుపడినగాక అని పలికితే అది జరుగుతుంది అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే చేశాడు. అయ్యా అలాగా నీకు అంత నమ్మకం ఉంది, అయితే వెళ్ళు బాగుపడ్డాడు అన్నాడు యేసయ్య. అనగానే ఈయన పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ బాగోలేనటువంటి ఇంటి దగ్గర నుంచి మరొక సైనికుడు వచ్చి అంటూ ఉన్నాడు, మధ్యదారిలోకి వచ్చి, అయ్యా మీ దాసుడు బాగుపడిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయన కాలు పని చేస్తూ ఉంది, చెయ్యి పని చేస్తుంది, నోరుతో మాట్లాడుతూ ఉన్నాడు చక్కగా. ఎప్పుడు బాగుపడ్డాడు? ఇదిగో పలానా గంటకి పలానా నిమిషానికి యేసయ్య అదే నిమిషానికి అదే గంటకి మీ దాసుడు బాగుపడినగాక అన్నాడు. అప్పుడే బాగుపడ్డాడు. 14 వచనం. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడిన తన అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగా విడిచిపోయాడు. దేవునికి స్తోత్రం. ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడంట. విపరీతమైన జ్వరంతో బాధపడుతుంది. ఆమె విపరీతమైన జ్వరంతో బాధపడుతుంది. యేసుక్రీస్తు వెళ్ళి ఆమె చేతిని ఇలా పట్టుకున్నాడంట. పట్టుకోగానే జ్వరం ఆమె శరీరం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నోటిలోని, దేవుని మాటలోని, దేవుని స్పర్శలో ఏముంది? నీ శరీరం నుంచి ఏది పంపించేయాలన్నా పంపించేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే వివేచించడానికి ఒక జ్ఞానం అనేది, ఒక మనస్సు అనేది మనకి ఇచ్చాడు. నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేసుకోవడానికి ఇది ఇచ్చాడు. అయితే దాన్ని మనిషి ఏం చేస్తున్నాడంటే చెడుకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాడు.
చెడుకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టు అని చెప్పినప్పుడు దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఆయన ముట్టుకున్నప్పుడు మనుషుల్లో ఉన్నటువంటి రోగాలు, జబ్బులు, వ్యాధులు తొలగిపోతూ ఉన్నాయి, పారిపోతూ ఉన్నాయి. అయితే మనుషుల యొక్క బలహీనతల దగ్గరికి వచ్చేసరికి మాత్రం దేవుడు ఏమన్నాడు, దేవుని వాక్యము ద్వారా వారిని గద్దిస్తూ ఉన్నప్పుడు, హెచ్చరిస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేయట్లేదయ్యా అంటే విడిచిపెట్టడం లేదు. ఇంకొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టవలెను. మనిషి ఏం విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. పాపము అనేది ఏం చేస్తుందంట? సులువుగా చిక్కులు పెట్టేస్తుందంట. చిక్కులు అంటే మీకు తెలుసు కదా. ఇప్పుడు ఉదాహరణకు నీటిలో వల వేసామనుకోండి, ఒక చేప పడిన తర్వాత ఆ చేప ఏ దారిలో నుంచి తప్పించుకుందామన్నా అవదు, ఏ దారిలో నుంచి తప్పించుకుందామని అవదు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ పాపములో నీవు కలిగినటువంటి పాపము నిన్నేం చేస్తుందంటే అటు తప్పించుకోవాలని, ఇటు తప్పించుకోవాలని ఒక తప్పును బట్టి ఇంకొక తప్పును బట్టి ఇంకొక తప్పును బట్టి ఇంకొకటి చేసి నీవు మరణానికి దారి తీసుకుంటూ ఉన్నావు. అందుకొరకే సులువుగా చిక్కులు పెట్టే పాపము నుంచి నువ్వు విడిపించబడాలి, తప్పించబడాలి. నువ్వు ఎక్కడ ఉన్నావో, నువ్వు ఎలాగున్నావో నీకు బాగా తెలుసు. ఒకసారి కూర్చొని ఆలోచించుకో, ఏ పాపములో నేను ఉన్నానో, ఏ పాపములో ఉన్నానో అని నీకు బాగా తెలుసు. అది నేనేం చేస్తుందంటే చిక్కులు పెట్టి నేను బాగానే ఉన్నానులే అని అనిపిస్తూ ఉంది. సులువుగా చిక్కులు పెట్టే పాపము నుంచి నువ్వు విడిపించబడాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషులు పారంపర్యాచారమును గైకొనుచున్నారు. చాలా ఇక్కడ ఆగుదాం. చూడండి, దేవుడు కొన్ని దగ్గర విడిచిపెట్టండి అన్నాడు, కొన్ని దగ్గర విడిచిపెట్టద్దు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెడుతున్నారు. దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్టొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలని విడిచిపెట్టండి అని చెప్తూ ఉన్నాడు. విడిచిపెట్టమనేవి విడిచిపెట్టడం లేదు, విడిచిపెట్టద్దు అనేటువంటి వాటిని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. అవునా కదా? మనుషులు పెట్టేటువంటి పద్ధతులు ఏదైతే ఉన్నాయో, దేవుడి ఆజ్ఞలు ఏంటంటే మీరు ఏ పద్ధతులు, ఏ ఆచారాలు పాటించొద్దు అని మనం చెప్తాం. కానీ మనుషులు ఎన్ని కల్పిస్తారంటే అనేక రకరకాలైనటువంటివి కొత్త పద్ధతులు కల్పిస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా కల్పిస్తారు. అది ఎవరో కొత్తగా సృష్టించినదైనా లేకపోతే వాళ్ళే కొత్తగా సృష్టించిందైనా వాళ్ళకి చాలా అందంగా ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఏదో జరిగిపోయింది అనేటువంటి విధంగా కూడా వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళకి కల్పించేటివి ఏంటి? వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులే, అంతకు మించి ఏమీ లేదు. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనిషి పాటించాలి. మనుషులు కల్పించేటువంటి పద్ధతులు పాటించవద్దు, వాటిని విడిచిపెట్టండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి విడిచిపెట్టారా? మరి మనుషులు కల్పించే పద్ధతులు ఎలా ఉంటాయి? ఈ రోజున మా తమ్ముడు కానీ ఎదురు రాకుండా ఉండుంటే నాకు ఈ యాక్సిడెంట్ జరగకపోను. అవునా? నేను అప్పటికే అనుకున్నాను, నల్ల పిల్లి గోడ మీద నుంచి ఇలా వెళ్ళిపోయింది. నేను బయటకు వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది అనుకున్నాను, అలాగే అయింది. అవునా?
కల్పించేటువంటి పద్ధతులను పాటించొద్దు, వాటిని విడిచిపెట్టు. దేవునికి స్తోత్రం. చదవమా. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషులు పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తూ ఉన్నారు. చూసారా, మీరు పాటించమనేది పాటించకుండా పాటించొద్దు అనేటువంటి వాటిని చాలా గట్టిగా పట్టుకొని మీరు పాటిస్తూ ఉన్నారు. మీరు దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఎంత మేలు జరుగుతుందో, కానీ దేవుని ఆజ్ఞలు కాకుండా మీ పితృ పారంపర్యాచారంగా వస్తున్నటువంటి పితరుల యొక్క ఆచారాన్ని పాటించడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో మీకు తెలియట్లా. అది దాని వలన వచ్చే నష్టము మీకు ఏర్పడేంత వరకు కూడా అయ్యో నేను తప్పు చేశానే అనే విషయం మీకు తెలియదు. అందుకే దేవుడు మిమ్మల్ని ఇప్పుడే బోధిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీ పితృ పారంపర్యాచారంగా వస్తున్నటువంటి వాటి ఆచారాల్ని విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటిని విడిచిపెట్టండి, దేవుని యొక్క ఆజ్ఞలను గట్టిగా పట్టుకోండి. చూడండి ఏమంటున్నాడు 10వ వచనం. అంటే దేవుని ఆజ్ఞలను పట్టుకోవటం లేదు అని చెబుతూ ఈ మాట చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? వీరు తల్లిదండ్రులు ఏం చేయట్లేదు మనుషులు. ఈరోజు చూసారు, పిల్లలు తండ్రిని పురుగులా చూస్తారు, తల్లిని అదొక పని మనిషిలాగా చూస్తారు. ఉన్నారా లేరా? చాలామంది ఉన్నారు. కానీ దేవుని ఆజ్ఞ ఏముంది? వారిని ఘనపరచాలి, వారిని గొప్ప చేయాలి, తల్లిదండ్రులు అనేటువంటి వారిని. కొంతమంది పిల్లలు అయితే ఒక పొజిషన్కి రాగానే ఇంకా తల్లి మాట అంటే లెక్క ఉండదు, తండ్రి మాట అంటే అసలే లెక్క ఉండదు. అంతేకాదు, తండ్రిని తల్లిని కొట్టేవారు కూడా, బూతులాడి తిట్టేవారు కూడా ఉన్నారు. దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, దేవుడు తన ఆజ్ఞలను పాటించమంటూ ఉన్నాడు. పితృ పారంపర్యాచారంగా వస్తున్నటువంటి పద్ధతులను విడిచిపెట్టమంటూ ఉన్నాడు. ఈ రోజున తల్లికి తండ్రిని చూసేవారే లేరు, కరువైపోయారు. వారిని దేవుడు ఘనపరచమని చెప్తూ ఉన్నాడు, నా తల్లిలా నా తండ్రిలా అని. కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? తల్లిదండ్రుల్ని పట్టించుకోవటంలా. చదవం ఒకసారి 10వ వచనం. తల్లిదండ్రులను ఘనపరచవలననియో తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి. చూసారా, దేవుని ఆజ్ఞ ఎంత చక్కగా ఉందంటే, తల్లిని తండ్రిని ఘనపరచాలి, తల్లిని తండ్రిని గొప్ప చేయాలి, తల్లిని తండ్రిని గౌరవంగా చూడాలి, వారికి కావలసిన వాటిని పెట్టాలి. ఈ రోజున పిల్లలైనటువంటి వారు తల్లి అంటే లెక్కలేదు, తండ్రి అంటే లెక్కలేదు, వారిని పెంచడానికే భారం అయిపోతూ ఉంది. ఒక 3 పూటలు ముద్ద పెట్టడానికే కొడుకుకి కూతురికి భారం అయిపోతూ ఉంది ఈ రోజున. అందుకే వీళ్ళతో, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏమన్నా అంటే, మీరు దేవుని ఆజ్ఞలు విడిచిపెడుతున్నారు, పితృ పారంపర్యాచారంగా వస్తున్నటువంటి పద్ధతులను మీరు పాటిస్తూ ఉన్నారు. అయితే మీరు వాటిని విడిచిపెట్టి దేవుని ఆజ్ఞలను మీరు పాటించండి అని చెప్తూ ఉన్నాడు. మీరు పాటించలేని వాటిలో ముఖ్యమైనదిగా మీ తల్లిని తండ్రి విషయంలో మీరు పాటించడం లేదని చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టండి, గట్టిగా పట్టుకోవలసినటువంటి వాటిని మీరు గట్టిగా పట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాను. 2వ తిమోతి గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనము. ఏమంటున్నాడు? నీవు యవనేచ్ఛల నుండి పారిపోము అనే దగ్గర ఫుట్ నోట్లో ఒకటి రాయబడి చూడండి. విడిచిపెట్టు, విడిచిపెట్టమంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టమని వాటిని మనం విడిచిపెట్టాలి.
మనమంతా కూడా ఆపోజిట్. కొంతమంది పిల్లలు కూడా అరే ఇది చెయ్యొద్దురా అంటే పిల్లలు, అవునా కదా? ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఏది చెయ్యొద్దని చెప్తారో అదే చేస్తారు, ఏది చేయమని చెప్తున్నారో అదే చేయరు. దేవుడు ఏమంటాడంటే ఇదిగో నీ యవ్వనేచ్ఛలను విడిచిపెట్టు అంటే ఎవరి గురించి చెప్తున్నారంటే ప్రత్యేకంగా యవ్వనస్తులు అనేటువంటి స్త్రీల గురించి, పురుషులను గురించి చెప్తూ ఉన్నారు. యవ్వనస్తులు ఉన్నటువంటి బలహీనతలు ఏంటయ్యా అంటే చూడండి, ఆ రూతు గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలు. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకి ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహం మగునప్పుడు కొండల ఎద్దుకు పోయి పనివారు చేదిన నీళ్లు తాగమని చెప్పాను. ఇక్కడ బోయాజు అనేటువంటి చెప్తున్నాడు, నిరస్సాయంగా అంటే ఏది సహాయము లేని స్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఉంది. అయితే ఆమె ఆయన సహాయం కొరకు, బోయాజు యొక్క సహాయం కొరకు వచ్చినప్పుడు ఆమె ఆ బోయాజుకి చాలా పొలం ఉంది, పనులో చాలా పనివాళ్ళు ఉన్నారు. పొలంలో పనిచేసేటువంటి పని వాళ్ళ గురించి మనం చూసినట్లయితే ఎవరు పని చేస్తారు? ఆడవాళ్ళు పని చేస్తారు, మగవాళ్ళు పని చేస్తారు, యవ్వనస్తులు పని చేస్తారు, వృద్ధులు పని చేస్తారు. చూసారు పొలాల్లోని ముసలి వాళ్ళు కూడా పని చేస్తారు. అయితే ఇక్కడ బోయాజు అనేటువంటి వ్యక్తి ఆ స్త్రీతో ఏమన్నాడంటే నువ్వు పొలంలోకి వెళ్ళి నీకు కావాల్సినవి ఏరుకో, అయితే నిన్ను పట్టుకోవద్దని అక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులకి చెప్తానులే అంటున్నాడు. అంటే అక్కడ స్త్రీలు పురుషులు ఉన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు, అందులో ముసలి వాళ్ళు యవ్వనస్తులు ఉన్నారు. కానీ ఈయన ప్రత్యేకంగా యవ్వనస్తులకే చెప్తానంటూ ఉన్నాడు. ఈ స్త్రీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, ఆమెను పట్టుకోవద్దు, అసభ్యంగా ప్రవర్తించొద్దు అని చెప్తూ ఉన్నారు. అంటే అర్థమేంటి? యవ్వనస్తులు ఎలాంటి వారు అయ్యి ఉంటారు? స్త్రీల పట్ల, స్త్రీలు పురుషుల పట్ల ఎలాంటి ప్రవర్తన కలిగిన వారై ఉంటారు? అసభ్యమైనటువంటి ప్రవర్తన కలిగిన వారై ఉంటారు. కనుకనే బోయాజు ఆ స్త్రీతో ఈ మాట చెప్తూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి పురుషులు అనేటువంటి వారిని ఏమి కూడా టచ్ చేయరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పురుషులైనటువంటి వారు విడిచిపెట్టవలసినటువంటివి చాలా ఉన్నారు. స్త్రీలైనటువంటి వారు వారి యమనేచ్ఛల నుంచి వారు విడిచిపెట్టవలసినటువంటివి చాలా ఉన్నాయి. అక్కడ ఒక పనిలో, ఒక పొలము యొక్క పనిలోనికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ మధ్య, ఒక పురుషుని మధ్య ఒక సంబంధం ఏర్పడుతుందని, ఒక అసభ్యకరమైన కార్యం జరుగుతుందని నమ్మాడు బోయాజు. మరి ఈ రోజున బయటకి చాలామంది యవనస్తులు కాలేజీలకు వెళ్తూ ఉన్నారు, యవనస్తులు ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారు. అక్కడ వారి పరిస్థితి ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ ఇంటి నుంచి బాగా చక్కగా బయలుదేరి ఇదిగో అమ్మా స్కూల్కి వెళ్తున్నాను, ఇదిగో అమ్మా కాలేజ్కి వెళ్తున్నాను, ఇదిగో అమ్మా డ్యూటీకి వెళ్ళి వస్తాను. మరి అక్కడ ఏమవుతుంది? బోయాజు ఊరకనే చెప్పలేదు కదా, ఏమన్నాడు చదవండి అక్కడ. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొంటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, అచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఊరకని చెప్పాడు ఆ బోయాజు. ఒక పనిలో ఒక స్త్రీ, ఒక పనిలో ఒక పురుషుడు ఒక దగ్గరగా ఉండినప్పుడు, వారు సంభాషిస్తూ ఉన్నప్పుడు వారు తప్పుదోవలోనికి వెళ్ళిపోతారు అని గ్రహించి ఈయనేం చేస్తాడంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి పురుషులైనటువంటి వారికి హెచ్చరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడి రోజున యవ్వనేచ్ఛలను విడిచిపెట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యవ్వనేచ్ఛల నుంచి విడిచిపెట్టాలి.
ఈరోజు చాలామంది స్కూల్ చదువుతుంటుండగానే వారికి ప్రేమ, అవునా కదా, స్కూల్ చదువుతూ ఉన్నారు, ఇంకా 10వ తరగతి కూడా పూర్తి కాదు. 10వ తరగతి కూడా పూర్తి కాకుండానే ఏం చేస్తారు? నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తాను, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, నేను ఈ అబ్బాయిని ప్రేమించాను. మరి అక్కడ కొంచెం కాలేజ్ దగ్గరకు వచ్చేసరికి ప్రేమించానని చెప్పరు. ఆ పార్కుల్లో కనబడతారు, ఈ బీచ్లో కనబడతారు, అక్కడ కనబడతారు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, యవ్వనేచ్ఛలను విడిచిపెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యవ్వనేచ్ఛలను విడిచిపెట్టు. నీ యవ్వన కాలంలో ఏం చేస్తావంటే బలం ఉంది కాబట్టి చక్కగా తాగి తందనలాడుతావు, అవునా? నీ బలం ఉంది. యవ్వన కాలం ఏం చేస్తుంది? ఏమైనా చేయాలనిపిస్తుంది. దేవునికి స్తోత్ర. కాలంలో యవనస్తులకు ఉన్నటువంటి బిడ్డలు చక్కగా దేవుని భయాన్ని కలిగి ఉండి పురుషుని స్త్రీతో అన్నయ్య అని, తమ్ముడు అని, అక్క అని, చెల్లి అని మంచి సంబంధాలు కలిగి ఉండి బ్రతకాలి. నిన్ను నమ్మి నీ తల్లిదండ్రులు అనేటువంటి వారు, నీ భార్య, నీ భర్త ఇంట్లోంచి బయటికి పంపించినప్పుడు వారికి మంచి పేరుని తెచ్చిపెట్టే విధంగా మీరు బ్రతకాలి. యవ్వనేచ్ఛలను విడిచిపెట్టే. కానీ మనం ఏం చేయం? విడిచిపెట్టు అన్నదాన్ని ఎలా పట్టుకుంటాం, వదలను. నేనెందుకు వదలాలి, నేనెందుకు వదలాలి అంటే మనమా ఆ యవ్వనేచ్ఛలని వదలము. దేవుడు నిన్ను ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాడు, అది విడిచిపెట్టు. ఇంకొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వడ్డించడికే మాంసం ఇమ్మని, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలనని చెప్పవచ్చును. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చినని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగనవద్దు, ఇప్పుడే ఇవలను లేని ఎడల బలవంతము చేత తీసుకొందునెను. అందువల్ల జనులు యెహోవా నైవేద్యము చేయడం అసహ్యపడుటకును ఆ యవ్వనులు కారణమైరే. చాలు. యవ్వనులు యవ్వనేచ్ఛల నుండి విడిచిపెట్టాలి. పారిపోవడం కాదు, పారిపోవడం అనే మాట ఫుట్నోట్లో విడిచిపెట్టే. దేవుడు విడిచిపెట్టని దాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ ఒక దేవుని సేవకునికి పిల్లలు ఉన్నారు, 2. దేవుని సేవకుని తర్వాత వాళ్ళే దేవుని సేవ చేయాలి. దేవుని సేవ చేస్తూ ఉన్నారు. అయితే మోషేకి దేవుడు చెప్పిన ప్రకారంగా ఆ దేవుని సేవ చేసేటువంటి వారికి ఏం చేయాలి అంటే, ఎవరైనా అర్పణగా తెచ్చినటువంటి వాటిని అక్కడ ఉన్నటువంటి లేవీలు ఏం చేయాలంటే వాటిని కట్ చేసి దాన్ని ఉడికించాలి. ఆ మాంసాన్ని ఉడికించినప్పుడు ఈ యొక్క యాజకుని యొక్క కుమారుల దగ్గర ఒక కొంకెం ఉంటుంది, మూడు ఊసలతో కూడినటువంటి కొంకెం ఉంటుంది. అది తీసుకొని ఆ కొంకెముతో లాగినప్పుడు ఎంత మాంసం అయితే వస్తుందో అంత మాంసము కూడా ఆ యాజకులది. అర్థమైందా? ఉడకబెడుతున్నటువంటి ఆ మాంసములో ఆ కొంకెముతో ఎంత అయితే లాగేటప్పుడు వస్తుందో అదంతా కూడా ఆ యాజకులు తినాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి యాజకులకు పుట్టినటువంటి కుమారులు దేవుని పరిచర్యలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, అక్కడికి ఆ బలి మాంసముగా తెచ్చినటువంటిది దాన్ని అక్కడ ఉన్నటువంటి పనులు అడుగుతూ ఉన్నారు, మా యాజకునికి ఉడకబెట్టింది వద్దు, అందులోని పచ్చి మాంసమే కావాలి, పచ్చి మాంసమే తింటాను అంటూ ఉన్నాడు. తిండిపోతులు. యవ్వనేచ్ఛలు అంటే ఏంటి? తిండిపోతులు. యవ్వన కాలంలో ఉన్నటువంటి వారు నోటికి అదుపు లేకుండా తింటారు. నీ యవ్వనేచ్ఛలను విడిచిపెట్టు. తిండిపోతులు అనేటువంటి వారు
ఎంత పెట్టినా తింటూనే ఉంటారు. తినొద్దు అని ఎందుకు అంటున్నాడు తెలుసా? తినడం వల్ల సోమర్తనం వస్తుంది. తిని పడుకోవడమే. తింటే ఒళ్ళు బలుస్తుంది. బలిస్తే ఏమవుతుంది? మంచం మీద నుంచి లేబుద్ది అయ్యదు. తినొద్దని ఎవరు చెప్పరు. డాక్టర్లు అయితే బాగా తినండి అంటారు. తినొద్దు అనడానికి గల కారణం ఏమిటంటే నువ్వు తిని సోమరం అవుతావు. సోమరం అయితే దేవుడు నీ జీవితంలో ఇవ్వాల్సినటువంటి ఏ ఆశీర్వాదం కూడా పొందుకోలేవు. ఈ తిండిపోతనం కూడా ఒకటి. యవనేచ్ఛను విడిచిపెట్టు. ఈ తిండిపోతనాన్ని విడిచిపెట్టు. నోటిని కట్టుకో. ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయి. కొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 24వ వచనం. ఈ మాట చూపించి నేను ముగిస్తాను. 23వ అధ్యాయం 23-24 వచనాలు. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును. చాలు. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి వారు ఉన్నారు. యూదులతో పాటుగా వీరు ఎలాంటి వారంటే దేవుని ధర్మశాస్త్రము అంటే ఇప్పుడు తోరా అంటారు వాళ్ళ గ్రంథాన్ని. యూదుల దగ్గర ఉన్నటువంటి గ్రంథాన్ని తోరా అంటారు. ఆ గ్రంథాన్ని ప్రతి అక్షరం కూడా బట్టి చెప్పేస్తారన్నమాట. అంత తెలివైన వాళ్ళు యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు కూడా. అయితే వారు చేసే పని ఏంటంటే వారి దగ్గర వారికి వచ్చిన ప్రతి దాంట్లో కూడా 10వ భాగం అనేది యాజకుడికి ఇస్తారు. ఎందులోనంటే పప్పుల్లోని, ఉప్పుల్లోని, వచ్చిన ఫలాల్లోని, తిన్న దాంట్లోని, కష్టార్జితంలోని ఏవేవైతే వస్తున్నాయో ప్రతి దాంట్లో 10వ భాగం ఇస్తారు. ఇవ్వగానే మనం ఏమనుకుంటాం? మా ప్రతిసారి కూడా 10వ భాగం ఇస్తున్నారు, 10వ భాగం ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, చాలా భక్తి అనుకుంటాం. అనుకోమా 10వ భాగం ఇస్తున్నారు అనగానే, కానుకలు ఇస్తున్నారు అనగానే, ఆ దేవుని పనికి ఏదైనా సహాయం కావాలంటే ఇస్తున్నారు అనగానే మా చాలా భక్తి కలిగిన వారే, అన్నింటిలోని అన్ని పరిచయలోని వీళ్ళు ఉంటారే అనుకుంటాం. అయితే అలాంటి వారు ఇక్కడ ఉన్నారు. అవన్నీ చేస్తారంట, కానీ ఏం చేయరంట. చూడండి, అనగా న్యాయమును, కనికరమును విడిచిపెడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనికరాన్ని పట్టుకోమంటున్నాడు. కనికరాన్ని ఏం చేయొద్దన్నాడు? విడిచిపెట్టొద్దన్నాడు. అమ్మ అర్థమవుతుందా? మనం చేసే పని ఏంటంటే విడిచిపెట్టొద్దు అంటే గట్టిగా పట్టుకుంటాం, వదిలేంటే పట్టుకుంటాం, పట్టుకుంటే వదిలేస్తాం. ఇక్కడ కనికరమును మనుషులు విడిచిపెడుతున్నారు. కనికరాన్ని పట్టుకోండి, కనికరము కలిగి ఉండండి అంటూ ఉన్నాడు. ఒక నెల రోజుల క్రితం చూసా, ఒక ఎయిర్పోర్ట్లోని ఒక ఆయన నించుని ఉన్నాడు. ఒక చిన్న బాబు, 1 సంవత్సరంన్నర ఉంటుంది వాడికి. వాడిని అక్కడ వదిలేసి వాళ్ళ అమ్మ ఎక్కడికో వెళ్ళింది. వాళ్ళ అమ్మని చూపించాడు ఆ వీడియోలో. ఆయన ఇలా నించున్నాడు ఆ బాబు దగ్గర. నించొని ఇలా వంగి కాళ్ళు ఇలా పైకెత్తి నేలకేసి కొట్టేసాడు వాడిని. ఈ తల చెల్లిపోయిందంట, కోమలోకి వెళ్ళిపోయాడని మాత్రమే రాశారు. వాళ్ళకి ఏముందో తెలియదు. కనికరము లేని మనుషులు. 1 సంవత్సరం ఉన్నారు బాబే, కాళ్ళుతో ఎత్తి ఇలా నేలకేసి కొట్టాడు అంతే. ఆ వీడియో ఎయిర్పోర్ట్లో కాబట్టి వీడియో రికార్డ్ అయింది. కనికరమును విడిచిపెట్టద్దు, కనికరము కలిగి ఉండు. ఆ వ్యక్తి కఠినమైన వాడైనా,
ఆ వ్యక్తి మూర్ఖుడైనా, నీ మాట చెప్పినా వినకపోయినా నీ వారి పట్ల కనికరం కలిగి ఉండాలి. ఈరోజు వేన్యూస్ చూసారో లేదో, విశాఖపట్నం వేన్యూస్, కంచరపాలెం వేన్యూస్లో ఎవరో ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడంట. అది కర్ణాటకలో జరిగిందంట. ఇప్పుడు వచ్చింది వేన్యూస్లో. ప్రేమిస్తూ ఉంటే ఆమెకు 34 సంవత్సరాలంట. ఆమె వెంట పడుతూ ఉన్నాడంట. ఆమె ఒప్పుకోపోయేసరికి ఆమెను కర్రతోటి బుర్ర మీద కొట్టేశాడంట. కొట్టేసి పక్కన పొడిచేసాడంట. పొడిచిగానే స్పృహ తప్పింది. స్పృహ తప్పిపోయిన దాన్ని తాళి తెచ్చి 3 వేసి కట్టేసాడు, పెళ్లి చేసుకున్నాడు. కరుణ, ఏమైనా కొంచెమైన కరుణ కానీ జాలి కానీ ఏమైనా ఉందా? ఈరోజు వేణీస్ చూడండి, ఒకసారి వెనక్కి తిప్పి చూడండి. అంతేకాదు, మీకు తెలుసు, కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటా, సంవత్సరాల క్రితమో మన దువ్వాడ దగ్గర ఒక వ్యక్తి 5 వ్యక్తితో గొడవైందని 6 చంపేశాడు, కత్తి పట్టుకుని వెళ్ళి. ఒక తాతని, ఒక మామని, వాళ్ళ కొడుకుని, కోడల్ని, 2 మనవడు మనవరాలు, చిన్న పిల్లలు. నిర్దాక్షిణంగా తెల్లవారుజామున లేచి చంపేశాడు. మొన్నటి దినాన్న దాని తీర్పు వచ్చింది, ఈ మనిషికి ఉరిశిక్ష అయ్యండి అని. కనికరమును పట్టుకుంటే మనకి మేలు జరుగుతుంది. కనికరాన్ని విడిచిపెట్టేస్తాం అనుకోండి, మనలోకి ఏమొస్తుంది? క్రూరత్వం, కఠినత్వం. ఇంకా ఇది ఏం చేస్తుందో తెలియదు. ఇంకా నీవు నీ స్వాధీనంలో ఉండు. ఇప్పుడు తన ప్రాణాన్ని ఆ కఠినత్వంలో, ఆ క్రూరత్వంలో, ఆ చంపేసినటువంటి దాన్ని బట్టి ఈరోజు ఉరిశిక్ష, మరణానికి వెళ్ళాడు ఆయన. మన జిల్లా కోర్టే, విశాఖ జిల్లా కోర్టే ఇచ్చింది. కరుణను గట్టిగా పట్టుకోండి. కరుణ చూపించాలి, మనం జాలిని చూపించాలి, ప్రేమను చూపించాలి. ఎదుటి వ్యక్తి చెడ్డవాడే, ఎదుటి వ్యక్తి మూర్ఖుడే, ఎదుటి వ్యక్తి కఠినవాడే, నిన్ను దూషిస్తూనే ఉన్నాడు, నీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నాడు, నువ్వు బాగుపడితే నిన్ను చూడలేకపోతున్నాడు. అయినా సరే ఏం చేయాలి? కరుణించు, వారి మీద కరుణించు, వారి మీద జాలి చూపించు. ఎందుకంటే జాలి చూపిస్తే దానికి తగిన ప్రతిఫలమును దేవుడు నీకు ఇవ్వకుండా మానడు. కాబట్టి మనం విడిచిపెట్టాలి అనుకున్నది, దేవుడు ఏదేది చెప్పాడో దాన్ని విడిచిపెడదాం. పట్టుకోవాలనుకున్నది గట్టిగా మనము దేవుడు చెప్పింది పట్టుకుందాం. అంతేకాని దేవుని మాటకు వ్యతిరేకముగా దేవుడు దీన్ని విడిచిపెట్టని చెప్పిన దాన్ని మనము దాన్నే గట్టిగా పట్టుకుంటే, దేవుడు విడిచిపెట్టద్దు దీన్ని గట్టిగా పట్టుకుంటే దాన్నే విడిచిపెడితే దానివల్ల మనకి క్షేమాభివృద్ధి ఇప్పుడు కూడా మన కుటుంబాల్లో ఉండవు. మన వాక్యమును పాటించిన వారము కాము. కనుక దేవుని మాటలు విన్నటువంటి మనము దేవుడు పట్టుకోమన్న దాన్ని గట్టిగా పట్టుకుందాం, విడిచిపెట్టమన్న దాన్ని విడిచిపెడదాం. ఆమేన్.